అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో మన కోసం అమ్మవారు అందించే అద్భుతమైన వాగ్దానం. బిడ్డ, నీ తలరాతను మార్చి నీకు అదృష్టాన్ని అందించి నీ కోరిన కోరిక అనేది తీరుస్తాను. ఈ అమ్మ చెప్పేది జాగ్రత్తగా విను. నీ తలరాతను మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఇది అమ్మవాక్కు. సాక్షాత్ ఈ వారాహిమ్మ వాక్కు నీకు అందిస్తున్న సత్యవాక్కు. అస్సలు వదులుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విన్నావంటే అన్నీ మారుతాయమ్మా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద నీ జీవితం ఒక లెక్కగా ఉంటుంది. అంత అద్భుతమైన మార్పు కూడా నీకు తీసుకురాబోతున్నాను. మనసు పెట్టి విను అని వారాహిమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు మన అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహి తల్లి వాక్కు చూడబోయేది, నీ తలరాతని తిరగరాయబోతున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం ఇది నువ్వు వింటున్నావంటే నా అదృష్టం, నా ఆశీర్వాదం నీకు ఉన్నట్టే. ఇది నీకైనది, నీకు అదృష్టం పట్టింది బిడ్డ. నువ్వు మనసు పెట్టి ఆలకించి ఒక్కసారి విను. రేపటి నుంచి నీ తలరాతని నువ్వే తిరగరాసుకోబోతున్నావు. ప్రతి క్షణం నా నామజపాన్ని చేసి నా యొక్క బిడ్డలకి, అంటే నా బిడ్డలు నా యొక్క నామజపం చేస్తే నాకు ఎంతో ఇష్టం. నా బిడ్డకి ప్రేమను చూపిస్తాను. అలాగే నిజంగా సంతోషంగా ఆనందపడేలా సంతోషకరమైన జీవితాన్ని కూడా అందిస్తాను. అంతలా మారుస్తాను జీవితాన్ని. ఇక నీ యొక్క ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ దూరం చేసి నీకు రాబోయే అదృష్టం నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. అసలు నిజంగా చెప్పాలంటే ఎల్లవేళలా నీకు అండగా ఉంటాను. ఈ శక్తి స్వరూపిని తలుచుకుంటే ప్రతి ఒక్కరూ అన్నిట్లో కూడా విజయాన్ని సమకూరుస్తాను. నేను అన్నీ నీకు చేస్తాను ఆ నమ్మకం ఉంచుకో. నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు బిడ్డ. నీ ప్రతిరోజు కూడా ఏం జరిగింది అని నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే కొన్ని విషయాలు ఈ అమ్మతో నువ్వు చెప్పుకుంటున్నావు, మరి కొన్ని వదిలేస్తున్నావు. నన్ను నీ ఇంటిలో ఒక తల్లిగా, ఒక బంధువుగా అనుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా బిడ్డలైన నువ్వు కోరింది అందిస్తాను. నీ మంచి కోరే మాట నేను చెబుతున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ మాట గుర్తుందా? ప్రతిరోజు నా దగ్గర కోరుతున్నావు కదా, నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుతాయమ్మా, ఎప్పుడు తీరుస్తావమ్మా అని. మంచి కాలం ఎప్పుడు మారుతుంది, సంతోషం నాకు ఎప్పుడు ఉండేది అని అడుగుతున్నావు కదా బిడ్డ. ఈ కష్టాలు కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రతిదినం సమస్యలతో పోరాడి అలసిపోయి ఉన్నావు. నాతో ఆ కష్టమంతా పంచుకుంటున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నాకు ప్రశాంతత లేదు అని, నా గురించి అన్నీ నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని నాతో ఇలా రకరకాలుగా నీ కష్ట సుఖాలని మొరపెట్టుకుంటున్నావు. బిడ్డ, నా కుటుంబంలో మార్పు రావాలి, నా భర్తలో మార్పు రావాలి, నా భార్యలో మార్పు రావాలి, వచ్చేలా చెయ్యమ్మా, నేను సంతోషంగా ఉండేలా దీవించు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. నీ గురించి ఆలోచిస్తుంటే కష్టంగానే ఉంది. ఏ వ్యక్తికైనా తన ఇంటి భాగస్వామి సరిగ్గా ఉండాలి, ప్రేమను చూపాలి, అభిమానాన్ని చూపాలని కోరుకోవటంలో అస్సలు తప్పే లేదు. సహజమే. నా బిడ్డవైన నీకు ఇన్ని కష్టాలు ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాను నీ గురించి. అందుకే ఇక నుంచి ఈ తల్లిని తలరాతను తిరగరాయబోతున్నాను అని చెప్పేది. నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నాను. నువ్వు గమనించావా? పగలంతా టెండలో మండిపోతున్నావు. చల్లని వెన్నెల్లా వస్తుంది, ప్రశాంతంగా ఆనందాన్ని ఇస్తుంది. అలానే కష్టపడ్డాం,
నీకు చల్లని గాలిలా వెన్నెల నీడలా నీ తలరాత రాయబోతున్నాను. ఎన్నో కష్టాలతో నలిగిపోయి ఉన్న నీకు, ఎన్నో బాధలు పడ్డ నీకు, నా బిడ్డవైన నీకు సంతోషం, ఆనందం, నీకు ఊరటను కూడా కల్పిస్తాను. నీ తలరాత ఎలా ఉంది అంటే, ఓటమిలో కూడా నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే అంతకు మించిన బాధ ఉంటుందా? నువ్వే చెప్పు. ఓటమిలో కూడా కష్టాలే అమ్మా అని నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అలానే బాధగా కూడా ఉంది. ఇక నాకు విజయాలు రావా అని నన్ను ప్రశ్నిస్తూ కోరుతున్నావు. అందుకే విజయాలను అందించాలని నిర్ణయించుకున్నాను. ఎంత బాధపడుతున్నావో కదా బిడ్డ, ఎంత శ్రమిస్తున్నావో కదా. అవన్నీ నీ కష్టానికి ఫలితం లేదు కూడా. నీతో నువ్వు ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నావు. అందుకే చెబుతున్నాను, విను. నీ బ్రతుకు ఇక ఆనందంగా ఉంటుంది. ఇన్ని రోజులు మొరపెట్టుకున్న విధానంలో నా బ్రతుకులో ఆనందం లేదా అని ఒక ప్రశ్న వేశావు కదమ్మా. నువ్వు అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఆకు రాలిపోతేనే కదా తర్వాత కొత్త చిగురు వచ్చేది. అలాగే పండు రాలితేనే కదా పక్కన పింద వచ్చేది. అలాగే కష్టం పోతేనే సుఖం వస్తుంది, ఓటమి తర్వాతే గెలుపు వస్తుంది. ఇప్పటి వరకు ఓటమి చేసిన నువ్వు ఇక అన్నీ నీకు విజయాలే. నీ తలరాత ఎలా రాయబోతున్నాను అంటే, నీకు విజయ యాత్ర వచ్చేలా చేయబోతున్నాను. ఈ తల్లిని నా కన్నీటికి తీర్పు లేదా అమ్మా అని అడిగిన నీకు, విను. నీ కళ్ళలో వచ్చే నీరు కన్నీరు కాకూడదు, ఆనంద కన్నీరుగా కావాలి. ఆనంద బాష్పాలు అవ్వాలి. అది చూసి ఈ అమ్మ ఆనందంగా, గర్వంగా ఆనందపడాలి. నీ కన్నీరు వేదన అన్నిటినీ నేను చూసి కష్టపడ్డాను. ఇక నుంచి నీకు అంతా కూడా ధైర్యాన్ని ఇస్తాను, నీలో ఆనందాన్ని నింపుతాను. నిశ్చింతగా ఉండు. నువ్వు ఎప్పుడు కూడా బాధలు పడ్డా సరే, కష్టపడుతున్నా కూడా ధైర్యం మాత్రం వదలలేదులే. అన్నీ కూడా ఆ ధైర్యం అనేది ఈ అమ్మ అందించినదే కదా. నీలో నచ్చిన విషయం కూడా నాకు అదే బిడ్డ. ఈ అమ్మ ధైర్యాన్ని నువ్వు అందిపుచ్చుకున్నావు అంటే, అలాగే నా ధైర్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నందుకు నువ్వు ఇప్పటి వరకు కూడా ముందుకు సాగగలుగుతున్నావు అని అర్థం. నీ దగ్గర నేను కోరుకునేది కూడా అదేనమ్మా. నా బిడ్డలు, నా భక్తులు ఎదురు చూసేది కూడా అదే. ఏదైనా సరే ఎదుర్కోగలను అన్న ధైర్యం, సాధించాలి అన్న పట్టుదల నాకు ఎంతో నచ్చుతాయి. కష్టానికి, కృషికి ఎదురు నిలబడి పోరాడటం అంటే చాలా విషయాలు, మంచి విషయాలవి. ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందామని నిల్చున్నావు చూడు, అదే ధైర్యం అంటే. ఏ సమస్య అయినా సరే దగ్గరికి చేరదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఇక నుంచి నీకు మంచి గడుగులు వచ్చేసాయని నమ్ము. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి కన్నీరుని అస్సలు వాటికి చోటివ్వద్దు. కన్నీరు, బాధ అనే నీ జీవితంలో ఉండకూడదు. కష్టం అనే మాట రాకూడదు. ధనానికి ఎలాంటి లోటు ఉండకూడదు. అలా నేను చేస్తాను. అందుకోసంగా ఇక నుంచి నువ్వు బాధపడకమ్మా. ఇక్కడ డబ్బు అనేది ముఖ్యం కాదు తల్లి. నీ అమ్మ, నీ వారాహి తల్లి ధైర్యం అనేది ముఖ్యం. ఆస్తి దానితో నుండి డబ్బు, అన్ని సదుపాయాలు కూడా వస్తాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. అలా వస్తూ ఉంటాయి. ధైర్యంగా నువ్వు నిలబడి సాధిస్తాను, అలాగే సంపాదిస్తాను అనే నమ్మకం నీలో ఉంచుకుంటే అన్నీ వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు బిడ్డ. ముందు నీలో ధైర్యాన్ని నింపుకో, అలాగే నీలో నమ్మకాన్ని పెంచుకో. ఈ అమ్మ మీద విశ్వాసాన్ని, భక్తి తగ్గనివ్వకుండా చూసుకో. అదే నీకు కోట్ల ఆస్తి లెక్క అన్నీ చేర్చి పెడతాయి. అన్నీ కూడా సంపాదించుకోవచ్చు. ఆ యోగం అనేది కల్పిస్తాను. ఇక నీతో వచ్చేది ఆస్తి కాదమ్మా, నువ్వు చేసే పుణ్యం, దానం. వీటి రూపంలో నీతో పుణ్యం అనేది అన్నీ చేరుకుంటాయి. ఆ పుణ్యం సంపాదించుకోవాలి. డబ్బు అవసరమే కాదని ఖర్చుపెడతావో, అందులో ఎలా పొదుపు చేస్తావో, అందులో కొంతవంతు పేదలకి ఎలా పంచగలిగి ఆకలి తీర్చగలుగుతావో అన్నది నీ సామర్థ్యం. ఇలా నువ్వు కొంచెం సాయం చేసి పుణ్యం కట్టుకుంటావంటే అది నీకు, నీ పిల్లలకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆ ధర్మం, ఆ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. దానం చేసే గుణం కూడా నీకు ఈ అమ్మ కల్పిస్తాను కదా. దానం చెయ్యి, నీ తలరాతే మారుతుంది. ఆ పుణ్యమే నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇతరులకి సాయం చేయడంలో, దానం చేయడంలో అస్సలు వెనకాడవద్దు. తప్పకుండా నువ్వు చేస్తావు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఈ వారాహి తల్లి బిడ్డలు ఎవరైనా ఉన్నా ఎప్పుడు పెట్టే చెయ్యే కానీ ఒకరి కింద మోసం చేయగా ఉండదు.
నీలో పట్టుదల, ఎంత మంచి గుణం, పట్టుదలతో పాటు ఓర్పు, ఇవన్నీ అలవాటు చేసుకో. ధర్మంగా ఉండు, నిజాయితీగా ఉండు. ధర్మం చేయాలన్న భావన ఉంటే కాబట్టే ఈ వారాహి మాటలు నువ్వు వినగలుగుతున్నావు, ఈ అమ్మ అనుగ్రహం నువ్వు పొందగలుగుతున్నావు. కాబట్టే నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానమ్మా. నువ్వు కోరింది చేర్చి పెడతాను. నీకు మంచితనాన్ని నేను మెచ్చాను తల్లి. కాబట్టే నిన్ను నా భక్తునిగా, నా బిడ్డగా అంగీకరించాను. నీ కష్టాలన్నీ కూడా పారదోలుతాను. ఈ మంచి రోజు నీకు శుభగడియలు ప్రారంభమయ్యాయి. ఇక అన్నిట్లో కూడా విజయం అనేది నీకు తథ్యం. నువ్వు చేయి పెట్టిందల్లా బంగారంగా మారుతుంది. నీ కుటుంబం ఆనందంతో ఉంటుంది. నువ్వు ఒక పువ్వులా వికసిస్తావు. ఈ అమ్మ మాటలు గుర్తుంచుకో, పాటించు. ఆనందం నీ నట్టింట తాండవం చేస్తుంది. నీ కుటుంబంలో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ చిరునవ్వు మాత్రమే ఉండాలి. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీ సంతోషాన్ని చూసి ఈ తల్లి కూడా ఆనందపడుతూ ఉంటాను. నీ ఇంట్లోనే ఉంటాను కదా. కాబట్టి నిశ్చింతంగా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ అమ్మ అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నీ కోరిక తీరుతుంది. విన్నావు కదా బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.